గుడివాడ ఆర్డీఓ జి బాలసుబ్రహ్మణ్యం సిటీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రాం గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారని, రేపు 14వ తేదీతో ఈ ప్రక్రియ ముగుస్తుందని, నియోజకవర్గంలో 2,04,963 మంది ఓటర్లకు గాను 1,81,758 మంది ఫామ్స్ ను అందజేశారని చెప్పారు. ఇంకా 7,540 మంది సబ్మిట్ చేయలేదని, వలసదారులు, చిరునామా మార్పు తదితర కారణాలతో ఉన్నవారు రేపటిలోపు తమ పరిధిలోని వీఆర్ఓలకు ఎన్యూమరేషన్ ఫామ్లు అందజేయాలని, ఏమైనా సందేహాలు ఉంటే మున్సిపల్ కార్యాలయం లేదా ఆర్డీఓ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ లు ఉన్నాయన్నారు. గుడివాడ పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను బాలసుబ్రహ్మణ్యం, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మరియు ఈఆర్ఓ, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం. మన గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రోగ్రాము గత 4 రోజులుగా చేపట్టడం జరిగింది. మన గుడివాడలో ఉన్న మొత్తం ఓటర్లో 2,04,963 గాను 1,81,758 మంది వాళ్ళ ఫామ్ సబ్మిట్ చేశారు. అయితే గుడివాడ పట్టణం నుండి ఇతర ప్రాంతాలకి వలస వెళ్ళిన వారు కానీ, లేదా గుడివాడ పట్టణం నుండి శాశ్వతంగా ఇక్కడి నుంచి చిరునామా మార్చుకున్నవారు కానీ సుమారు 7,540 మంది వారు ఫార్మ్స్ సబ్మిట్ చేయలేదు. మీరు ఆన్లైన్లో కానీ, లేదనంటే ఆఫ్లైన్లో మీ సమీప బిఎల్ఓ కానీ, లేదా తహసీల్దార్ కార్యాలయం, లేదా అర్బన్ వాళ్ళైతే మున్సిపల్ ఆఫీస్ కార్యాలయంలో కానీ, మీరు ఆర్డీఓ కార్యాలయంలో కానీ మీరు ఫామ్ అందజేయవచ్చు. మీరు ఇప్పుడు ఎక్కడున్న ఆన్లైన్లో కూడా నమోదు చేసుకున్నట్లయితే రేపు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో మీ పేర్లు వచ్చే అవకాశం ఉంది. తర్వాత మీరున్న ప్రదేశంకి ఫారం 8 పెట్టి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కనుక డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో మీ పేరు కనుక లేనట్లయితే ఈ నెల 21వ తారీఖు నుంచి వచ్చే నెల 20వ తారీఖు వరకు కూడా మీరు కొత్తగా ఫామ్ 6 అందజేయవలసి వస్తుంది. కాబట్టి ఈ తాత్కాలిక వలసలు కానీ, లేకపోతే శాశ్వత వలసలు కానీ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ముందుగా మీరు ఎన్యూమరేషన్ ఫారం అందజేసి తర్వాత మీరు ఫామ్ 8 పెట్టుకుని బదిలీ చేయవలసిందిగా తెలియజేస్తున్నాము. ఇప్పుడు పేర్లలో కొంతమందికి తేడా ఉంటున్నాయి సార్. ఇది మోహన్ రావు అని, లేకపోతే యోహాన్ రావు అని రకరకాలు ఉంటున్నాయి. దానివల్ల కొంచెం ఏమన్నా కొన్ని ఆగుతున్నాయి అంటున్నారు. దానికి ఏమన్నా ఎట్లా సార్ సజెషన్ అండి? లేదు, ప్రతి ఒక్కరిది కూడా మాకు ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చిందన్నీ కూడా మేము ఆన్లైన్ చేసాము. పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నప్పటికీ కూడా మీరు ఎవరు కూడా గాబరపడవలసిన పని లేదు. అవి తెలుగు నుంచి 2002 వాటర్ లిస్టులను తెలుగులో ఉన్నప్పటికీ అప్పుడు వాటిని ఇప్పుడు ప్రస్తుత ఇంగ్లీష్ సాఫ్ట్వేర్లో మార్చేటప్పుడు చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా మేము రెక్టిఫై చేస్తాము. ఎవరు ఓటు అయితే కూడా వారికి నోటీస్ అవ్వకుండా అయితే మాత్రం తొలగించము. పేర్లు తప్పు ఉన్న వాళ్ళు ఏదైనా ఉన్నట్లయితే మా బిఎల్ఓలు మరలా వచ్చి మీ దగ్గర వెరిఫై చేసి దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ రోజు ఏదో ఒకటి తీసుకుని వాటిని సరి చేస్తామని తెలియజేస్తున్నాము. లాస్ట్ డేట్ రేపే సార్, లేకపోతే ఇంకా పొడిగించేది? ఈ నెల 14 లాస్ట్ డేటు. 14లోగా మీరు ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేయాలి. ఇప్పుడు ఇంక ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వలేని వాళ్ళందరూ కూడా జూలై 21 నుంచి